ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను, నేను నిన్ను బాగుచేసెదను. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కన్నీళ్లు ఎవరూ చూడటం లేదని, మన ప్రార్థన దేవుడికి వినబడటం లేదని బాధపడుతుంటాం. కాని దేవుడు మన హృదయ వేదనను గమనిస్తూనే ఉంటాడు. మనం కార్చే ప్రతి కన్నీటి చుక్క ఆయనకు తెలుసు. ఆయన కేవలం మనల్ని చూసి వదిలేయడు. నిన్ను బాగుచేసెదను అని స్వస్థతను, విడుదలను ఇస్తాడు. నీ కన్నీరు వ్యర్థం కాదు. దేవుడు దానిని ఆనందంగా మార్చబోతున్నాడు. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఆయన సెలవిచ్చునదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను, నేను నిన్ను బాగుచేసెదను. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. తాను చనిపోతాడని ప్రవక్త ద్వారా వార్త వచ్చింది. అప్పుడు హిజ్కియా గోడతట్టు ముఖం త్రిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థించాడు. ఆయన ప్రార్థన ముగియకముందే దేవుడు జవాబిచ్చాడు. అతని కన్నీళ్లను చూసి అతనికి ఆయుష్షును పెంచి అద్భుతంగా స్వస్థపరిచాడు. మన కన్నీటి ప్రార్థన దేవుని నిర్ణయాన్నే మార్చగలదు. అవును, మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఆయనకు తెలుసు. హిజ్కియా రాజు మరణశయ్యపై ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు అతని కన్నీటిని చూసి ఆయుష్షును పెంచారు. మీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా ఆయన దృష్టి మీమీద ఉంది. ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు. విశ్వాసం కోల్పోకండి. మీ ప్రార్థన అంగీకరించబడింది. దేవుని కృప మిమ్మల్ని తాకుతుంది. మిమ్మల్ని సంపూర్ణంగా బాగుచేస్తుంది. దేవుని సమాధానం మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. నన్ను చూచుచున్న దేవా, నా కష్టాల్లో నేను విడిచే ప్రతి కన్నీటి చుక్కా నీకు తెలుసు. నా ప్రార్థనను ఆలకించి నాకున్న ప్రతి అనారోగ్యాన్ని, సమస్యను బాగుచేస్తావని నమ్ముతున్నాను. హిజ్కియాను స్వస్థపరిచినట్లు నా జీవితంలో కూడా నీ అద్భుతాన్ని జరిగించు తండ్రీ. ఆమేన్.